అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి కె రామలక్ష్మారెడ్డి. మనం వచ్చేసి విఘ్నేశ్వర్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నాము. ఈరోజు వచ్చేసి మనము X9 డ్రోను క్వాడ్ 20 లీటర్ల కెపాసిటీతోన 30,000 mAh బ్యాటరీస్తోన మనం ఒక కస్టమర్కి ఇచ్చాము. సార్ పేరు వెంకట స్వామి. సార్ చెప్పండి సార్, మీరు ట్రైనింగ్ ఇచ్చాం కదా 5 days, మీకు ఎలా అనిపించింది? X9 డ్రోన్ అనేది ఎలా అనిపించింది? X8 ఎందుకు తీసుకోకుండా X9 ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ ఉన్న ఈ యొక్క విఘ్నేశ్వర డ్రోన్స్కి వచ్చి నేను ఇక్కడ చూడడం జరిగింది సార్. ఈ చూడడం జరిగితే అన్ని డ్రోన్స్ కన్నా నాకు ఈ యొక్క X9 ప్లస్ మోటార్స్, ఇంకోటి ఇది దీనికి స్ప్రెడర్ బాగుందని నా ఆలోచనతోటి విత్తనాలు చల్లుకోవాలన్నా పిండి వేసుకోవాలన్నా బాగుంటుంది. దాంతోపాటు ఒకేసారి 2 ఎకరాలు స్ప్రే చేయొచ్చని నాకు ముఖ్యంగా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏముందంటే రైతులకు కూడా సేవ్ అవుతుంది కొంతవరకు. మాకు కూడా ఈ కస్టమర్ల కూడా మేము డ్రోన్ తీసుకున్న కస్టమర్ల కూడా ఈ ఎకరాకు ఒకసారి దింపకుండా 2 సార్లు ఒకేసారి స్ప్రే చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. అందుకోసమే దీని మీద ఏకాగ్రతతోటి ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది మేము. ఓకే సార్, ఇప్పుడు మీరు దీనిలో విషయంలో వచ్చే మీకు ఎట్లా ట్రైనింగ్ ఎట్లా ఇచ్చారు? దానికి మేము ట్రైనింగ్ ఎక్సలెంట్గా ఇచ్చారు, బాగా ఇచ్చారు. అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పారు. మనకు ఎల్లవేళలా ఈ యొక్క విఘ్నేశ్వర డ్రోన్ సంబంధించిన వాళ్ళు లక్ష్మారెడ్డి సార్ గారు, వెంకటరెడ్డి గారు ఇక్కడ ఎల్లవేళలా వాళ్ళు మనకు హెల్ప్గా ఉంటారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫోన్ ద్వారా కానీ మనం ఇక్కడికి వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే మనము X9 డ్రోన్ ఇచ్చాము. X9 20 లీటర్ల కెపాసిటీ. సో ఇది ఏంటంటే 2-in-1 స్ప్రెడరు అండ్ 20 లీటర్లు. ఇంకొకటి ఏంటంటే VK-V9 FC. ఇది చాలా మంచి విషయం. దీంట్లో మంచి విషయం ఏంటంటే ఇది చాలా ఏంటంటే అప్పుడు గతంలో K3 Pro కానీ K++కి అయినా ఆన్ చేసి మోస్ట్ చేసి పంప్ ఆన్ చేసుకొని ఇవన్నీ ఉండే. కానీ ఇందులో అట్లా ఏం లేదు. ఒకసారి మనము జస్ట్ వాడాల్సింది మనం జస్ట్ ఆన్ చేయడమే. దీంట్లో విశేషం మంచి విషయము, ఆన్ చేస్తే చాలు, మిగతా బటన్స్ ఏం ఒత్తాల్సిన అవసరం లేదు. అది మంచి విషయం. VK-V9 FCతోనే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇదేంటంటే ఒకసారి మనము ఫీల్డ్ మొత్తం అయిపోయింది అనుకో, ఒక ఎకరా 20 లీటర్లు కొట్టినాం అనుకో, ఫీల్డ్ మొత్తం అయిపోయింది అనుకో, ఒకవేళ మనం టచ్ చేయకున్నా కానీ ఇది చాలా గొప్ప విషయం. మనం ఏం టచ్ చేయకున్నా కానీ మన అక్కడ డ్రోన్ అక్కడ ఆగిపోతుంది, స్టేబుల్గా అక్కడ ఆగిపోయి ఎక్కడి నుంచి అయితే ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ మనం ఏదో స్థానం నుంచి ఫస్ట్ ఏ నుంచి అయితే ఫ్లయింగ్ చేసినామో అక్కడ ల్యాండింగ్ నుంచి మనం ఫ్లై చేస్తాం కదా, అక్కడికి వచ్చి దిగే అవకాశం చాలా గొప్ప విషయం. కానీ ఏమంటున్నా అంటే నేను ఏంటంటే పైన ఇలాంటి తీగలు ఉన్నప్పుడు కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే మోస్ట్ ఇచ్చిన ఒకసారి డిస్టర్బెన్స్ చేసినప్పుడు మన మాన్యువల్ లెక్క వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇతను సార్ మీ ఊరు మీ చెప్పలేదు సార్. మా ఊరు వచ్చేసి బీపనగల్ల మండలం సంగనేనిపల్లి విలేజ్, వనపర్తి డిస్ట్రిక్ట్. మీరు కస్టమర్కి ఏం చెప్పాలి అంటే ఏమని చెప్తారు? ఒకవేళ అంటే కస్టమర్లకు వచ్చేసి ఎవరైనా సరే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే ఒకేసారి ఒక ఎకరాకు కొట్టుకుంటూ మళ్ళీ ఎకరాకు దింపుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది బ్యాటరీ ఇబ్బంది అవుతుంది, మనకు దింపడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే, ఇంకోటి సార్ గారు చెప్పారు ఇంతవరకు 20 లీటర్ల వలన మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు రైతులు కూడా రిస్క్ చెందకుండా ఉంటారు. ఒకసారి పోసిపోతే మనం 2 ఎకరాలు స్ప్రే చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనమాట. జాంగ వాటర్ చాలా దూరం ఉంటుంది, ఒకసారి ఆ వాటర్ తేవాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇది కూడా వాళ్ళకు రైతులకు సేవ్ అవుతుంది. ఇదొకటి. ఇంకోటి దీంతో పాటు ఈ యొక్క 20 లీటర్కు 30 లీటర్ స్ప్రెడర్ వస్తుంది, 30 kg స్ప్రెడరు. ఆ స్ప్రెడర్ వలన మనం పిండి చల్లుకోవచ్చు. ఇంకోటి మన విత్తనాలు కూడా మన వరి విత్తనాలు అలకడం ఉంటుంది కదా, ఆ అలకడం అనే దానిని ఈ యొక్క డ్రోన్ పద్ధతిలో మనం వెదజల్లొచ్చు. ఇది చాలా బాగుంటుంది అనే ఆలోచనతోటి నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ. సార్ నేను ఏమంటున్నా అంటే ఒక క్వశ్చన్ ఏమనుకోకండి. ఇప్పుడు మీది వచ్చేసి మా డాడీ మా చిన్న ఏజ్ ఉంటుంది. మీరు ఎట్లా అనిపించింది? ఇప్పుడు యూత్ అనేది రావాలి, ఒక డ్రోన్ అంటే ఏకాగ్రతతో రావాలి. మీరు ఎట్లా మీరు అంటే గతంలో హార్వెస్టర్ నడిపారు అంటున్నారు కదా, ఇంకొకటి జేసీబీ నడిపారు అంటున్నారు కదా, ఎందుకు అవే విడిచిపెట్టి ఒక డ్రోన్ మీదకి రావడం ఎందుకు అని? సార్ నాకు అనుకూలించలేకపోయింది. నేను దీని మీద ఏకాగ్రత పెట్టిన. ఇంతకుముందుకు నేను మా ఊర్లో ఒక అతను డ్రోన్ తీసుకుంటే అతని దగ్గర నేను వర్క్ చేయడం జరిగింది. నాకు వర్క్ చేసినప్పుడు ఏమనిపించిందంటే దీనివల్ల నాకు వేరే ఉపయోగం ఏం లేదు. నాకు వేరే పనులు కూడా లేవు. నాకు ఉన్నది పొలం కొద్దిగా ఉంది. నాకు 4.5 ఎకరాల భూమి ఉంది. ఈ 4.5 ఎకరాల భూమితో నేను నా పిల్లలు నా కుటుంబాన్ని నేను పోషించలేను కదా. నేను ఈ యొక్క ఉపాధి కలిగించుకొని నేను ముందుకెళ్తే నేను కూడా కొంత డబ్బు సంపాదించుకొని
నేను కూడా బతకగలుగుతా, నలుగురికి హెల్ప్ చేసినట్లు అవుతుంది అనే ఆలోచనతోటి నేను ఈ డ్రోన్ తీసుకోవడానికి ముందుకు వచ్చాను. నేనేమన్నా ఓకే, థ్యాంక్ యూ సార్. నేనేమన్నా ఇప్పుడు మీరు ఈ వయసు వచ్చారు కదా, మీకు నేర్చుకున్నప్పుడు అంటే ఈ వయసులో ఎట్లా అంటే ఇంకొక నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్. నాకు ఈ మోటార్ ఫీల్డ్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకోసమని నేను దీనికి ముందుకు రావడం జరిగింది. నేను ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక చదువుకొని వాళ్ళు దీన్ని నడపగలరా? నడపగలుగుతారు సార్, చదువుకున్న వాళ్ళు కూడా నడపగలుగుతారు, కానీ నాలెడ్జ్ ఉండాలి. కొంచెం నాలెడ్జ్ ఉంటే నడపగలుగుతారు, ఎవరైనా నడపగలుగుతారు. మనం చెప్పింది వాళ్ళు మైండ్లో పెట్టుకుంటే నడపగలుగుతారు. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే నాలెడ్జ్ లేని అంటే తప్పు అనుకోకండి, ఒక మామూలుగా ఆతృత ఉండాలి అంటే డ్రోన్ తీసుకోవాలని ఒక ఆతృత ఉండాలి అని అంటుండ్రు. నేను అబ్జర్వేషన్ ఏం చేసిందంటే, జేసీపీ నడిపారు, హార్వెస్టర్ నడిపారు, ఇది ఒక పెద్ద బడ్జెట్ అని నిజం అనుకున్నాం. ఒక పెద్ద బడ్జెట్తోనే కూడుకుంది, చాలా కాంపిటీషన్తో ఉన్నది. ఇది అంటే తక్కువ బడ్జెట్ ఎక్కువ మనీ వస్తుందని అనుకున్నారే ఏమన్నా? అవును సార్, ఆ మాట కూడా రియల్. ఏది అంటే అయితే అది లక్షలతో కూడుకున్నది, ఎక్కువ దాదాపు అంటే 25, 40 lakhs 30 lakhs వరకు దాంట్లో కాస్ట్లీ. అయితే నేను డ్రైవర్లో పెట్టుకుంటే నేను ఉండేది ఒకవాడిని, నాకు డ్రైవర్లో పెట్టుకుంటే డ్రైవర్లు కానీ సహకరించక నాకు కొన్ని ఇబ్బందుల వలన నేను అవి అన్నీ తీసేసి ఖాళీగా వ్యవసాయం చేసుకునేవాడిని. దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. పోయిన గత వర్షాకాలం సీజన్లో నేను ఒక డ్రోను నడిపే అతని దగ్గర, మా ఊరు అతని దగ్గరనే వెళ్ళి నేను అతని దగ్గర వర్క్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఇది చేసుకుంటే నాకు తక్కువ బడ్జెట్తో నేను 10 రూపాయలు సంపాదించుకుంటా కదా అనే ఆలోచనతోటి ముందుకొచ్చి ఈ డ్రోన్ తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మనం వచ్చేసి ఇప్పటికైతే ఒకవేళ ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లో మనం వచ్చేసి పెబ్బేరు, ఎర్రవల్లి, గద్వాల్ డిస్టిక్లో ఉంది. మీకు మరిన్ని వివరాలు కావాలన్నా మన డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, మీరు మళ్ళీ నా ఫోన్ ద్వారా మమ్మల్ని కాంచు. అందరికీ ధన్యవాదాలు. రైతుల స్ప్రేయింగ్ కష్టాలను తీర్చాయి, వరి పత్తి మిర్చి పొలాల్లో ఆకాశాన్నే నల్గొండ మట్టిలో పుట్టిన వీరులు, రైతుల కోసం తలపెట్టిన మార్గాలు, స్ప్రే చేయడానికే ఇంత తల వంచినారు, సేవ చేయడమే అసలైన యజ్ఞాలు.